ఇదే సింగపూర్లో చిన్న భారతదేశం. దిస్ ఈజ్ దుర్గారావు స్మైలీ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మెట్రో స్టేషన్ బయటికి రాగానే ఇలా ఉంటుంది. మెట్రో నుంచి బయటికి రావడానికి మొత్తానికి 4 పక్కల 4 ఎంట్రన్సులు. ఈ ఏరియా పేరు టెక్కా. మన ఇండియన్స్ అంతా ముద్దుగా టేకా అని పిలుస్తారు. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈ రోడ్ అంతా ప్రత్యేకించి ఇవే ఉంటాయి. ఇది ప్రాచీన కాలం నుంచి మన ఇండియన్స్కి సాంప్రదాయాలు, పద్ధతులు గుర్తొచ్చేలా ఇండియన్స్కి అనుకూలంగా ఈ ఏరియాని లిటిల్ ఇండియాగా మార్చారంట. ఇక్కడ పూజకు కావాల్సిన సామాన్లు మన ఇండియాలో దొరికే ప్రతి వస్తువు ఈ లిటిల్ ఇండియాలో దొరుకుతాయి. ఇక్కడ కూరగాయలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు కూడా దొరుకుతాయి. మనం కొత్తగా తీసుకున్న బట్టలు సరిచేయడానికి, చిరిగిపోయిన బట్టలు కుట్టడానికి బయట టైలర్స్ రెడీగా ఉంటారు. పక్కనే వెరీ ఫేమస్ టెంపుల్ ఉంది. అందుకే పూల దుకాణాలు ఇన్ని కనిపిస్తున్నాయి. పువ్వులు ఎక్కడ బయట కనిపించవు, ఈ లిటిల్ ఇండియాలో తప్ప. ఈ టీకా వస్తే మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. సాటర్డే, సండే అసలు మార్కెటే ఖాళీ ఉండదు. ఇక్కడ మునగాకుతో పాటు చింత చిగురు కూడా దొరుకుద్ది. అంతా కొనగా మిగిలిపోయిన ఆకులా ఉంది, కొంచెం ముదిరిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ అరుణ్ ఐస్ క్రీమ్, పానీపూరి, ఇడ్లీ, దోశ, వడ సింగపూర్లో మరెక్కడ దొరకవు. ఈ టీకా వస్తే మాత్రం మన ఇండియా ఫుడ్ తప్పకుండా దొరుకుద్ది. మన ఇండియన్స్ అందరికీ ఈ హోటల్ కామన్ పాయింట్. దూరం నుంచి వచ్చే ఫ్రెండ్స్ కలవాలన్నా ఈ హోటల్ దగ్గర కలుస్తారు. చాలా ఫేమస్ హోటల్, ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఈ హోటల్లో టిఫిన్ చేయొచ్చు, డ్రింక్ చేయొచ్చు. ఆ కనిపించే సిట్టింగ్ అందుకే. గతంలో బయట ఓపెన్ ప్లేస్లో గార్డెన్లో డ్రింక్ చేసేవారు. రెండు 2013లో అనుకుంటా బంగ్లాదేశ్ మన ఇండియన్స్ బాగా డ్రింక్ చేసి రక్తాలు వచ్చేలా బాదుకున్నారంట. అప్పటి నుంచి ఇక్కడ బయట తాగడం బంద్ చేశారు. అప్పట్లో 2 నెలలు ఈ లిటిల్ ఇండియాకి ఎవరిని రానివ్వలేదు. అప్పటి నుంచి ఇలాంటి హోటల్స్లో డ్రింక్ చేసే రూల్స్ పెట్టింది సింగపూర్ గవర్నమెంట్. ఇది కూడా టైం ఫాలో అవ్వాలి. నైట్ 8:30 తర్వాత తాగడం, అమ్మడం బంద్ చేస్తారు. మెట్రో స్టేషన్కి పక్కనే ఉండడంతో ఈ హోటల్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. దొరికే ఫుడ్ అంతా మన ఆంధ్ర స్టైల్లో ఉండదు, కానీ తమిళనాడు స్టైల్లో ఉంటుంది. ఇదే లిటిల్ ఇండియాకి మెయిన్ రోడ్. ఏడాపెడా షాపింగ్ మాల్స్ ఉంటాయి. మన ఇండియాకి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ఏరియాకి వచ్చి షాపింగ్ చేయాల్సిందే. అసలు సాటర్డే, సండే వచ్చిందంటే ఎసిగేస్తే రాలదు. ఈ ఏరియా అంత బిజీగా ఉంటుంది. ఈ షాప్ పేరు సూన్ హాట్. బంగారం షాపుల్లో ఈ షాప్ బాగా ఫేమస్. అస్సలు ఖాళీ ఉండదు. చూడడానికి ఈ షాప్ చిన్నదైనా ఎప్పుడు జనం బంగారం కొంటూనే ఉంటారు. వీళ్ళంతా ఈ వారం ఇంటికి వెళ్ళే వాళ్ళు అయి ఉంటారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే గోల్డ్ కొనడానికి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి లోపల వీడియో తీయొద్దని చెప్పారు, కావాలంటే బయట నుంచి తీసుకోమని చెప్పారు. బయట గోల్డ్ షాపులు ఏమన్నా, ఇప్పుడు మీకు చూపించిన షాప్ మాత్రం చాలా బిజీగా ఉంటుంది. ఈ రోడ్ని మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో చాలా చోట్ల చూసే ఉంటారు. ఆ కనిపించే లైటింగ్ మాత్రం దసరా, దీపావళికి మాత్రం మారుస్తారు. ఇక్కడ దసరా, దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు చూడడానికి ఖాళీగా కనిపిస్తుంది, కానీ సాటర్డే, సండే వచ్చిందంటే మన వాళ్ళంతా షాపింగ్తో దుమ్ము దులిపేస్తారు. నాకు టైం సరిపోక వర్కింగ్ అవర్స్లో వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను. అదే సాటర్డే, సండే వచ్చి ఉంటే ఏది సరిగ్గా చూపించడానికి అవ్వదు. ఈ రోడ్డు పొడవునా షాపింగ్ మాల్సే. మనకు నచ్చింది కొనుక్కోవచ్చు. మన ఇండియాకి వచ్చే ప్రతి వస్తువు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు. మా షాప్లోకి రండి, మా షాప్లోకి రండి అని పిలుస్తారు. మన రాజమండ్రి సంతలో పిలిచినట్టు. ఇక్కడికి వస్తే నిజంగా మన ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఇది నిజంగా ఇండియాలాగే ఉందన్న ఫీలింగ్ కలగడానికి ఈ టెంపుల్ ఒక కారణం.
ఈ టెంపుల్ వీరమాంకాళి అమ్మన్ టెంపుల్. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నిటికీ ఈ టెంపులే ఫేమస్. బయట పూల దుకాణం చూశారు కదా, మొత్తం పూల బిజినెస్ అంతా ఈ టెంపుల్ వల్ల జరుగుతుంది. అంత ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. మీకు బిజీగా ఉన్నప్పుడు చూపించే కంటే ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు బాగా కనిపిస్తుందని ఈ టైంలో వచ్చి తీస్తున్నాను. ఇది పంజాబీ రెస్టారెంట్. ఇక్కడ పరోటా పుల్క మంచి ఫేమస్. ఈ శిల్పాలు అయితే 2008లో నేను వచ్చినప్పుడు ఎలాగ ఉన్నాయి, ఇప్పటికీ ఎలాగ ఉన్నాయి. నాకు తెలిసి ఈ శిల్పాలు 30-40 సంవత్సరాల నుంచి ఇలాగ ఉంటున్నాయేమో అనుకుంటున్నాను. సాయంత్రం ఏదైతే చాలు, ఈ చైర్స్ ఏం ఖాళీ ఉండవు, వెయిట్ చేయాలి. ఇక ఫైనల్గా మసీదు. ఈ మసీదు వచ్చిందంటే ఇక షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినట్టే, అన్నీ దాటుకుని వచ్చేసామని అర్థం. ఒకే ఒక్క షాపింగ్ మాల్ ఉంటుంది ఈ మసీదుకి ఎదురుకుండా. అదిగోండి కనిపించేదే ముస్తఫా సెంటర్. ఈ టీకా సెంటర్లోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. సింగపూర్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఈ షాపింగ్ మాల్లో అడుగు పెట్టాల్సిందే, అంత ఫేమస్ అన్నమాట ఈ షాపింగ్ మాల్. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళామంటే ఒక రోజు పడుతుంది బయటికి రావడానికి. మొత్తానికి ఇది 4 ఫ్లోర్లు ఉంటుంది. బయట నుంచి కనిపించదు కానీ అండర్ గ్రౌండ్ లోంచి వేరే బిల్డింగ్ ఒక దారి ఉంటుంది లోపల నుంచి. లోపలంతా సపరేట్ గా ఉంటది. చెప్పులకి చెప్పులు, బట్టలకి బట్టలు, బంగారానికి బంగారం, అలా సపరేట్ గా ఉంటాయి లోపల. ఈ లిటిల్ ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ ముస్తఫా సెంటర్ అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. మీకు సింగపూర్లో లిటిల్ ఇండియా అంటే ఎలా ఉంటుందో ఐడియా కోసం చూపించాను. మొత్తం అంతా ఏం చూపించలేదు. ఇంకా షాపింగ్ మాల్స్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నది తర్వాత వీడియో చూపిస్తాను. నేను వర్క్ చేసుకుంటూ వీడియోలు తీయడం కొంచెం కష్టం అవుతుంది. వీడియో నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ.